అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా? ఎక్కడున్నానో చెప్పే ముందు ఆడవాళ్ళకి చీరలు అంటే చాలా ఇష్టం. నాకైతే చాలా ఇష్టం, ముఖ్యంగా పట్టు చీరలు అంటే చాలా ఇష్టం. మరి ప్రతి పట్టు చీరకి ఒక కథ ఉంటుందన్న విషయం మీకు తెలుసా? ఎస్, ప్రతి పట్టు చీరకి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. చీరలు నిజంగానే డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ వస్తాయా అలా చెప్తారా? నాకు తెలియదు, కానీ ఈరోజు వీవింగ్ అయితే ఎలా జరుగుతుందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఒరిజినల్కి ఆ రెప్లికాకి మనకి తేడా తెలియాలి. సో ఈరోజు ఒరిజినల్గా వీవింగ్ ఎలా జరుగుతుంది అండ్ వీవింగ్ చేసిన పట్టు శారీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు నేను JYVS హ్యాండ్లూమ్ స్టోర్లో ఉన్నాను. ఫస్ట్ మనం చీరని ఎలా నేస్తారో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ చీరకి వాడే దారం ఎలా ఉంటుందో చూద్దాం. దాని తర్వాత పట్టు చీరలు చూపిస్తాను. సో పిలిచేస్తున్నాను, రండి. నరేష్ గారు, జ్యోతి గారు, హాయ్. హలో అండి. నమస్తే అండి. డైరెక్ట్ నేను ఎప్పుడు వీవింగ్ నేను చూడలేదు, ఒక తెలుసుకునే ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండి. సో యాక్చువల్లీ మాది 90 years ఓల్డ్ ఫ్యామిలీ ఇన్ వీవింగ్ కాంజీవరం సిల్క్ సారీస్. మరి 90 years నుంచి అన్నారు, ఇప్పుడు వరకు కనిపించలేదే, ఏమైపోయారు? వెనక భాగంలో ఉండిపోయామండి. మేము ధర్మవరం అండి మాది. ఓకే. ధర్మవరంలో శ్రీ వాసవి సిల్క్ ప్యాలెస్ అండి మా సంస్థ. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యామిలీ ఇన్ అవర్ ప్లేస్ టు స్టార్ట్ వీవింగ్ కాంజీవరం సారీస్. ఇప్పుడు గత కొంతకాలంగా పవర్లూమ్ చీరలు మార్కెట్లో చాలా ఫ్లడ్ అయిపోయాయి. అవును. అండ్ మెత్తగా ఉండే ఏ బట్టనైనా పట్టు అని అమ్మేసే కాలం వచ్చేసింది. నేనైతే అలాగే బిలీవ్ చేస్తాను. అరే సాఫ్ట్ గా ఉంది క్లాత్ అని అంటే ఇది చాలా మంచి ఫ్యాబ్రిక్, నిజంగానే పట్టు అని నేను అనుకుంటాను. సో ఈ పవర్లూమ్ సారీస్ వచ్చిన తర్వాత అందులో సిల్క్ పోగు పెట్టకోకుండా మనము మన సింథటిక్ సిల్క్ థ్రెడ్ అనేది ఒకటి వచ్చింది. ఆ పోగుని పెట్టేసి డెకో పాలిష్ అనే టెక్నిక్ లో దాన్ని డెకో పాలిష్ చేసేసి మెత్తగా అయిపోతుంది చీర. మీరు ఎంత హార్డ్ బట్ట అయినా అందులో పెట్టండి, మెత్తగా అయిపోతుంది. ఆ మిషన్ యొక్క నేచర్ అది. సో దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పట్టు చీరలు అంటూ ఉన్నారు. కానీ దీనివల్ల ఏంటంటే హ్యాండ్లూమ్ అనే వ్యవస్థ చచ్చిపోతుంది. మనకు ఇది చాలా ప్రాచీనమైన కళ అండి. అండ్ మన యాన్సిస్టర్స్ ఇచ్చిన బ్యూటిఫుల్ వరం ఇది. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ కళని, ఈ శారీస్ని మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా చూడాలి, మన నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయాలి. ఓకే. సో మాది ఓన్లీ మేము హ్యాండ్లూమ్స్లోనే ఉండిపోయాము ఇన్ని రోజులు. అండ్ మేము ఎన్నో సంస్థలకి హోల్సేల్గా శారీస్ సప్లై చేయడం జరుగుతూ ఉండే. సో ఎప్పుడైతే ఈ వ్యవస్థ దెబ్బతినడం మొదలుపెట్టిందో అప్పుడు చాలామంది మా ఊర్లో కూడా హ్యాండ్లూమ్స్ని వదిలిపెట్టి పవర్లూమ్స్ వేయడం స్టార్ట్ చేశారు. మనసు ఒప్పుకోదు మీకు, అరే ఇన్ని రోజులు హ్యాండ్లూమ్స్ చేసి పవర్లూమ్స్ చేయాల్సి వస్తుంది. సో మాకంటూ ఒక కాలనీ ఉంది, అక్కడ హౌసెస్ ఉన్నాయి. మనము వీవర్స్కి ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసాము. మేమిద్దరం యాక్చువల్లీ డైరెక్ట్గా మనము కస్టమర్స్ దగ్గరికి ఎందుకు హ్యాండ్లూమ్స్ని తీసుకొని పోకూడదు అండ్ ఆ హెరిటేజ్ చూపించాలని యాక్చువల్లీ మా మగ్గాన్ని కూడా తీసుకొచ్చాం. ఇది మాకు 35 ఏళ్ల ఓల్డ్ మగ్గం అండి. 35 years ఓల్డ్ మా ఇంట్లో. సో మా హెరిటేజ్ చూపిద్దాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు వీవర్స్ అనడము చాలా ఈజీ. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ట్రేడర్స్, దే ఆర్ నాట్ వీవర్స్. సో మా హెరిటేజ్ని చూపిద్దాం. అండ్ ఇక్కడ హైదరాబాద్లో మనకు అందరికీ కంచి చీర ఎలా నేస్తారు, అసలు హ్యాండ్లూమ్లో ఆ వెనక ఉన్న కష్టం ఎటువంటిది నాకు ఒక్కసారి చూపిస్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. సో దిస్ ఇస్ ఈ హ్యాండ్లూమ్ వచ్చేసి మనకు యాక్చువల్లీ ఊర్లలో అయితే గుంతల్లో ఉంటుందంటే, కానీ ఇక్కడ మనము గుంతలో ఇక్కడ పెట్టలేం కాబట్టి ఈ స్ట్రక్చర్ ని మళ్ళీ డిజైన్ చేసి ఇక్కడ ఇట్లా ఎలివేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకు దీస్ ఆర్ ద జకార్డ్స్. ఇప్పుడు ఈ పైన మనకు కనిపిస్తూ ఉన్న మగ్గం ఇదంతా జకార్డ్స్ అండి. మనకు డిజైన్ ఈ జకార్డ్స్ ద్వారానే పడుతుంది. మా డిజైనర్కి ఒక కాన్సెప్ట్ చెప్తాను. తను ఫస్ట్ ఒక ఆర్ట్ తయారు చేస్తాడు, తర్వాత కంప్యూటర్ వర్షన్ తయారు చేస్తాడు, డిజిటల్ వర్షన్ తయారు చేస్తాడు. అప్రూవ్ అయిన తర్వాత ఈ ఇది అట్టలు కొట్టే మిషన్స్ ఉంటాయి అనమాట, సపరేట్గా ఉన్నారు దీనికి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆ డిజైన్ని ఇలా అట్టలు కొట్టించాలి. సో జకార్డ్లో హుక్స్ ఉంటాయి, మనం 240 హుక్స్ అంటాం, 480 హుక్స్ అంటాం. సో ఇక్కడ దాని ద్వారా ఇక్కడ మనకు బార్డర్లో డిజైన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ బార్డర్లో డిజైన్ ఉంది చూసారా, పికాక్ డిజైన్. అంటే మనం రివర్స్ ఉంది యాక్చువల్లీ. మనకు ఎప్పుడైనా కానీ మగ్గము వెనక భాగం పైన వస్తుంది. సో ఇక్కడ ఈ డిజైన్ పడుతుంది. ఈ డిజైన్ దీని వల్ల పడుతూ ఉందండి. అండ్ ఈ సీక్వెన్స్ ఉంటుంది, నంబర్ ఆఫ్ ప్రతి ఒక్క కార్డ్కి నంబర్ రాసి ఇచ్చేస్తారు వాళ్ళు. ఈ కార్డ్స్ నంబర్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారా? అక్కడ ఆటోమేటిక్గా మనం సీక్వెన్స్ పెట్టిన తర్వాత ప్రెస్ అవుతూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి పంచ్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా ఇక్కడ సీక్వెన్స్ పడుతుంది. అండ్ ఇక్కడ మధ్యలో కూడా రుద్రాక్ష బుట్ట పెట్టించాం. ఇవి ఉన్నాయి కదా, ఈ దీనిలని ఒత్తులు అంటామండి. ఈ ఒత్తుల్ని సపరేట్గా తయారు చేసుకొని ఎక్కడెక్కడైతే బుట్ట వస్తుందో జామెట్రికల్ పొజిషన్ షుడ్ బి ఈక్వల్. ఇది స్కేల్ అంటాం. పర్ఫెక్ట్గా అక్కడ పెట్టుకొని ప్రతి నేతకి ఈ ఒత్తి తిప్పడం చేయాలి.
సో మనం యాక్చువల్లీ బుట్టా చీరనే కదా ఏముంటుంది చాలా ఈజీ అనుకుంటాం కానీ నిజంగా దిస్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ టఫ్ జాబ్. ప్రతి ఒక్క నేతకి ఒత్తులు తిప్పుకుంటూ మళ్ళీ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారు ఈ చీరని? అవునండి. ఓకే, ఈ రోజు స్టార్ట్ చేశారు, ఎన్ని డేస్కి అయిపోతుంది? 7 to 8 days అండి. ఓకే, ఇది యాక్చువల్లీ సింప్లెస్ట్ వర్షన్ మేము తయారు చేసే చీరల్లో ఇది ఒక సింప్లెస్ట్ వర్షన్. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి తేలేం కదా, అంతంత పెద్ద చీరలు తయారు చేయాలి అంటే ఇక్కడ ఇండస్ట్రీ లేదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా టెక్నీషియన్ అక్కడ నుండి తీసుకురావాలి. అయినా కానీ ఇప్పుడు ఈ మగ్గాన్ని ఇక్కడ సెట్ చేయడానికి 6 నెలలు పట్టింది మొత్తం వీవింగ్ చేయడానికి. ఎలాగైనా హైదరాబాద్ లో కంచి చీరలు నేయాలనుకున్నాం, ఇప్పుడు హైదరాబాద్ లో నేస్తూ ఉన్న కంచి చీర. వావ్. సో ఇప్పుడు కంచి పట్టు చీర నేయాలి అని అంటే ఇక్కడ నేస్తారా మీ ఊర్లో ధర్మవరం? ఇక్కడ ఒక్క మగ్గం ఉందండి. ఇప్పుడు మనకు కనిపించే వీవర్ ముందర ఒక్కరైతే ఈ చీరని తయారు చేయడానికి వెనక భాగంలో 50 నుండి 60 మంది కష్టపడతారు. ఓకే, మనము ఫస్ట్ పోగులు తీసుకోవాలి, డయింగ్ చేయించాలి, ఆరబెట్టాలి, మళ్ళీ వార్పు రోలింగ్ చేయించాలి. వార్పు రోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి రోల్ ఫిక్స్ చేయాలి. ఈ పంపకాలు కట్టే వాళ్ళు ఒకరు ఉంటారు, ఇవన్నీ పంపకాలు అంటామండి. మనం బార్డర్ని ఎంత పెద్ద బార్డర్ కావాలో అవన్నీ నేను పంపకం రాసిస్తే దాని ప్రకారంగా ఇవన్నీ కడతారు. ఇవి కట్టడానికే వారం రోజులు పడుతుంది. ఇన్ని వేల పోగుల్ని అటాచ్ చేయాలి. మళ్ళీ ఈ వార్ప్, ఇదంతా వార్ప్ అంటాం మనం, ఈ రా మెటీరియల్ అంతా వార్ప్ అంటాం. 10 చీరల మెటీరియల్ ఒకేసారి మనం ఎక్కిస్తాం. నేను ఎప్పుడు పట్టు చీరలు ఎందుకు ఇంత కాస్ట్ ఉన్నాయి ఇట్లే అనుకుంటాను, ఎందుకు ఇంత కాస్ట్ ఉన్నాయి, ఎందుకు ఇంత డబ్బులు పెడుతున్నారు, దీనిలో ఏముంది అని అనుకుంటాను. చాలా కష్టం ఉంది, ఒక పట్టు చీర వెనకాల చాలా కష్టం ఉంది, చాలా మంది కష్టం ఉంది. కాబట్టి డెఫినెట్లీ పట్టు చీరలు కాస్ట్లీయే ఉంటాయి. కాకపోతే ఒక పట్టు చీర ఇప్పుడు ఇది 7 రోజులు అన్నారు, పెళ్లి పట్టు చీర తయారు చేయాలి అంటే మినిమం ఎన్ని డేస్ పడుతుంది? డిజైన్ని బట్టి ఉంటుంది కదండి. మనము ఏం డిజైన్ చెక్అవుట్, దాంట్లో బుటాస్ ఎక్కువ ఉందా, లేకపోతే పళ్ళు ఎక్కువ ఉందా, బ్లౌజ్ ఎక్కువ ఉందా, దాన్ని బట్టి మనకి టైం 65 రోజులు కూడా పట్టే. ఓ నైస్. 65 days పడుతుంది డెఫినెట్లీ. అంటే ఇక్కడే నేస్తున్నారు, ఇక్కడే వీవింగ్ జరుగుతుంది అని అంటే కలెక్షన్ డెఫినెట్లీ చూడాలి. బట్ ఒక్కసారి వీవింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ చీర ఫస్ట్ ఇక్కడ నేర్చిన చీర, దీనికంటే మొదలు అంటే 17వ శారీ ఇది. సో హైదరాబాద్ లో ఫస్ట్ వీవ్ చేసిన శారీ ఇది, 18th శారీ, 17th శారీ. సో నాకు అసలు ఇక్కడ ఆ పోగుల దారాలు ఎలా తయారు చేస్తారు, సో దాని గురించి స్టోరీ తెలుసుకోవాలని చెప్తారా? వెళ్దాం. సో ఈ బోర్డ్ ఏంటంటే మొత్తం అంటే నాకైతే పెన్స్ పెట్టినట్టు ఎంత చక్కగా ఈ దారాలు చూడండి ఎంత బాగా పెట్టారో, బాగుంది బోర్డ్. యూజువల్లీ మనకు మూవీ ఇండస్ట్రీకి కాదండి స్టోరీ బోర్డ్ ఉండేది, మాకు కూడా స్టోరీ బోర్డ్ ఉంది. సో ఇది మా వీవర్ స్టోరీ బోర్డ్ అండి. అంటే మేము వాడే ముఖ్యమైన పరికరాలు కానీ మా ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందరికీ ఈ పర్టికులర్ స్టోరీ బోర్డ్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి ప్రాసెస్. మనము రైతుల దగ్గర నుండి కొనే పట్టు ఇది పట్టు అండి. ఓకే, ఇది రైతుల దగ్గర నుండి మేము ఇలాగే కొంటాం. ఓకే, ఇలాగే వస్తుంది. ఎన్ని కేజీలు కావాలో అన్ని కేజీలు మేము ముందుగానే బుక్ చేసుకుంటాం. బుక్ చేసుకున్న తర్వాత ప్రతి సోమవారం మాకు ఇది తెచ్చిస్తారు. ఇప్పుడు ఈ పోగుని మేము ఫస్ట్ ప్రాసెసింగ్ చేస్తాం, ప్రాసెస్ చేసి డయింగ్ కి పంపిస్తాం. సో డయింగ్ అయిన తర్వాత పోగు ఇలా మారుతుంది. సో ఇక్కడికి ఎక్కడికి మీరు సాఫ్ట్నెస్ చూడొచ్చు, ఎంత సాఫ్ట్ ఉంది. ఇది చాలా రఫ్ ఉంది. ఇందులో ఏమంటే మనకు రైతు పండించేటప్పుడు కానీ ఆ కోకోన్ నుండి థ్రెడ్ తీసేటప్పుడు కానీ కొంచెం ఆయిల్ కంటెంట్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం డయింగ్ చేసినప్పుడు అదంతా మొత్తం వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది. 1 కిలోకి 25% వెళ్ళిపోతుంది. అంటే 250 గ్రాములు ఉకారం అంటాం మా భాషలో, అది వెళ్ళిపోతుంది. మనం 1 కిలో పట్టు తీసుకొని ప్రాసెసింగ్ కాస్ట్ 9,500కి వచ్చింది. అంటే బంగారం రేట్ ఎలా అయితే ఫ్లక్చుయేట్ అవుతుందో అలాగే పెరుగుతుంది. సో మనకు సిల్క్ ప్రాసెస్ అయిన తర్వాత ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మేమేం చేస్తామంటే వార్పుకి తీసుకుంటాం. వార్ప్ అంటే వర్టికల్ థ్రెడ్ అండి. ఇప్పుడు హారిజాంటల్ థ్రెడ్ అంటే మనం వెఫ్ట్ వేస్తాం, అవి ఈ షటిల్స్ లో పెడతాం అనమాట. ఇవి షటిల్స్ అంటాం మనం. ఇప్పుడు మగ్గం వాళ్ళు యూజ్ చేసే షటిల్ ఇది. సో ప్రతి ఒక్క థ్రెడ్ ని మనకు కావాల్సిన కలర్ లో, ఇవి బోట్స్ అంటాము, ఈ బోట్స్ లో మనము వైండింగ్ చేసి ఇక్కడ మనం దీన్ని బుల్లెట్ లోడ్ చేసినట్టు లోడ్ చేసి ప్రతి ఒక్క దానికి ఏ కలర్ కావాలో ఆ కలర్ వెఫ్ట్ వాడుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇదంతా ఒక 1 వీక్ ప్రాసెస్. 1 వీక్ ప్రాసెస్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి మగ్గంలో. దీన్ని రీడ్ అంటాం అనమాట. ఈ పర్టికులర్ భాగాన్ని రీడ్ అంటాం. అంటే శారీ యొక్క టెక్స్చర్, ఫ్యాబ్రిక్ యొక్క టెక్స్చర్ డిఫైన్ చేసేది ఇది. ఎలా ఇది? ఈ మధ్యలో పోగులు ప్రతి ఒక్కటి అక్కడ మనకు కనపడలేదు కానీ మగ్గంలో ఈ మధ్యలో ప్రతి ఒక్క పోగు లోపల నుండి బయటకు వస్తుందండి.
సో ఇది బైండింగ్ ఏజెంట్ అనమాట. ఓకే ఓకే. సో ఇది డిఫైన్ చేస్తుంది మనకు ఎలా ఉండాలి శారీ టెక్స్చర్ అని. Okay. అంటే టిష్యూ శారీ అయితే ఒక నంబర్ రీడ్ వాడాలి, ఓకే ప్లెయిన్ శారీ కావాలో ఒక నంబర్ రీడ్ వాడాలి. సో ఇది మెయిన్ నాలెడ్జ్ ఉండాలి. ఏ కాంబినేషన్ ఆఫ్ రీడ్ వాడి, ఏ కాంబినేషన్ ఆఫ్ షటిల్స్ ఇవన్నీ వాడితే మనకు చీర బయటికి వస్తుంది అనేది ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండి మనం మగ్గం కట్టేయాలన్నమాట. ఇదంతా బుక్లో ఏముండదు, ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాసెస్. అందుకే ఒక మగ్గాన్ని మేము తయారు చేయాలి అంటే ఇట్ టేక్ 3 months. నాకు ధర్మవరంలోనే 3 నెలలు పడుతుంది ఒక మగ్గాన్ని మనం కట్టించాలంటే. ఇంకా హైదరాబాద్లో అయితే ఇక్కడ నాకు 6 నెలలు పట్టింది. బ్యూటిఫుల్. నాకు ఈ స్టోరీ తెలుసుకున్న తర్వాత గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఇంత ఉంటుందా ఒక చీరకి అనేది, నిజంగా ఎంత టైం టేకింగ్ ప్రాసెస్, ఎంత ఓపిక్గా దారం చిక్కుపడదా అండి, ఎంత చిక్కుపడుతుంది కదా, ఒక బేబీని చూసుకున్నట్టు చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ బోట్స్ అంటాం కదండి, ఇవి కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని చేంజ్ పెట్టుకోకూడదు. ఇవి ఎక్కువ రోజులు ఉంటే లూజ్ అయిపోతుంది. అచ్చా. సో ప్రాపర్గా మనకు 2-3 రోజులకు ఎన్ని కావాలో అన్ని మాత్రమే వైండింగ్ చేసుకోవాలి. ఓకే. సో మనకు ఊర్లో ఈ చీర తయారీ వెనకల మనకు డైయింగ్ వాళ్ళు ఉన్నారు, రోలింగ్ వాళ్ళు ఉన్నారు, వైండింగ్ వాళ్ళు ఉన్నారు, పంపకాలు కట్టే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది పని చేస్తే ఒక మగ్గం రెడీ అయితే అక్కడ మన నేతన్న కూర్చొని చీర నేస్తారు. బాబా బాబా సూపర్. అసలు స్టోరీ ఇప్పుడు విన్న తర్వాత కంచిపట్టు శారీస్కి ధర్మవరం పట్టు శారీస్కి తేడా ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇప్పుడు మా తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంచికి వెళ్ళి ఈ హ్యాండ్లూమ్స్ని నేర్చుకొని అక్కడ నుండి మా ఊరికి తెచ్చి ఈ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశారు. సో టెక్నికలీ కంచి మగ్గాలే మా నేతలు. ఓకే. నేత నేసే విధానాన్ని బట్టి చీరకు పేరు కానీ నేత నేసే చోటును బట్టి కాదు. కంచిలో ఎన్నో సొసైటీలు ఉన్నాయి. గత 45 ఏళ్లుగా మా కుటుంబం వాళ్ళకి సప్లై చేస్తూనే ఉంది. ఓకే. ధర్మవరం లేకపోతే, ఈరోజు ధర్మవరంలో ప్రొడక్షన్ లేకపోతే కంచిలో చీరలు లేవండి. కంచికి కూడా ధర్మవరం నుంచి ఇప్పటి నుండి కదా, మేము దాదాపు 45-50 సంవత్సరాల నుండి సప్లై చేస్తున్నాం. ఇప్పుడు కూడా నేను కొన్ని సొసైటీస్తో అసోసియేట్ అయి ఉన్నాను. అక్కడ ఈ రోజు నేత విధానము లేదండి, కేవలం 5% మాత్రమే అక్కడ నేతలు ఉన్నాయి. కంప్లీట్గా ధర్మవరం మీదనే ఆధారపడి ఉన్నారు. కంచిపట్టు శారీస్ కావాలి అంటే కంచికే వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ధర్మవరంలోనే కంచిపట్టు శారీస్ వీవింగ్ జరుగుతోంది. అండ్ అలాగే ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారు కాబట్టి హైదరాబాద్కి వచ్చేసారు కాబట్టి సో ఇక్కడ కూడా షాపింగ్ చేయొచ్చు. శారీ కలెక్షన్ చూపిస్తారా? తప్పకుండానండి, తప్పకుండా. యూజువల్లీ ఏంటంటే అండి, ఎవరన్నా మనం ఎక్కడికన్నా ఏ షాప్ కన్నా వెళ్ళండి, ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటి, మీ బడ్జెట్ ఎంత, మీ బడ్జెట్లో మీరు ఒక బడ్జెట్ చెప్తారు, ఆ బడ్జెట్లో చీరలు చూపిస్తారు. కానీ దానికి భిన్నంగా మేమేం అడుగుతాం అంటే ఫస్ట్ అకేషన్ అడుగుతాం. ఓకే. ఏ అకేషన్ కోసం చూస్తున్నారండి, తర్వాత బడ్జెట్ అడుగుతాం. ఓకే. ఆ బడ్జెట్లో ఏ ఇవ్వగలుగుతాం. మాది కలెక్షన్ వైజ్ వీవింగ్ ఉంటుందండి. సో మీకు ఇప్పుడు కూడా కలెక్షన్ వైజే చూపిస్తాను. మాది ద మోస్ట్ సక్సెస్ఫుల్ కలెక్షన్ మా దగ్గర వింటేజ్ పాతకాలం పట్టు చీరల కోసం మా దగ్గరికి వస్తారు. సో చాలా మంది మా అమ్మ కట్టుకున్న చీరలాగా ఉండాలి ఇలా అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న ఈ సంస్థని నిలబెట్టింది కూడా మాకు ఆ వింటేజ్ పట్టు చీరలే. సో నేను ఫస్ట్ వింటేజ్ కలెక్షనే మీకు చూపిస్తానండి. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ లైనప్ అండి. ఈ షాప్ కి పేరు తెచ్చిపెట్టింది కూడా ఈ వీవింగ్. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వీవింగ్. అవును, ఈ లైన్స్ అయితే అర్థమైపోతుంది నాకు. ఊసీ వీవింగ్ అంటాం. సారీస్ ఉన్నాయి. యాక్చువల్లీ బిఫోర్ 1950s 1960s చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నింది. ఆ కాలంలో కంచికి కూడా ఎవరైనా వెళ్తే ఊసి చీర కొనండమ్మా అని చెప్పి పంపించేవాళ్ళు. ఇదేంటంటే నేత నేసేటప్పుడు కాకోకుండా వార్పులోనే సిల్క్ పోగుల మధ్యలో ఈ జరీ పోగుల్ని ఎక్కిచ్చి వీవ్ చేస్తాం అనమాట. సో అందుకే మనకు శారీ మొత్తం ఆ జరీ లైన్స్ వస్తాయి. అండ్ ఈ పళ్ళులో కూడా జరీ లైన్స్ ఉన్నాయి. ఈవెన్ మనకు బ్లౌజ్ లో కూడా జరీ లైన్స్ వస్తాయి. ఇదేంటంటే ఈ జరీ లైన్ అనేది ఫ్యాబ్రిక్ లో ఒక భాగం అయిపోతుంది. సో ఇది ఈ స్పెషాలిటీ వీవింగ్ అనమాట. ఇది మధ్యలో వదిలిపెట్టేశారు. ఇది మా తాతగారి బుక్ చూసి యాక్చువల్లీ తెలుసుకున్నాను దీని గురించి. సో దీని గురించి తెలుసుకొని అప్పుడు మళ్ళీ ఇది ఇప్పటి కాలంలో ఎవరు నేయట్లేదు. సో ఆ పాత వాళ్ళను పిలిచి ఇప్పుడున్న వాళ్ళకు మళ్ళీ ట్రైనింగ్ ఇప్పించి ఈ సారీస్ వీవింగ్ అనేది స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఇది ఎన్ని డేస్ పడుతుంది? 15 days అండి. 15 days. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరు వీవ్ చేయట్లేదు, అప్పటి వాళ్ళే వీవ్ చేస్తారు. కానీ తెలుసుకుంటే మాత్రం వాళ్ళు కూడా 15 రోజులు పడుతుంది. 15 నుండి 16 రోజులు కూడా పడుతుంది. ఎందుకంటే ఇది కుట్టు విధానం కాబట్టి. ఈ కుట్టు విధానం కూడా చాలా టఫ్ అండి. ఇప్పుడు ఇది కుట్టులో ఊసి అంటే ఇది మనకు సెల్ఫ్ కాంట్రాస్ట్ లో ఊసి. ఇప్పుడు ఇది కల్నేత పడింది చూడండి, ఇది కుట్టు బార్డర్ కాదు. ఓకే. ఒకటే వెఫ్ట్ ఉంది, ఇక్కడ మీకు ఆ కుట్టు బార్డర్ రాలేదు. సో దీంట్లో కల్నేత వచ్చింది. క్రాస్ కలర్ అనేది ఇక్కడ ఫార్మ్ అవుతుంది. ఓకే. ఇక్కడ డైరెక్ట్ కలర్ టు కలర్ కాంట్రాస్ట్. ఓకే. సో ఇందులో డిఫరెంట్ వర్షన్స్ కూడా తయారు చేసి మేము పెడుతున్నాం. ఎందుకంటే దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ చాలా మంది ఈ చీరల కోసమే వస్తూ ఉన్నారు మా దగ్గరికి. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా క్లాసీగా ఉంటుందండి. కట్టుకుంటే
అండ్ మంచి ఆ కాలం అలనాటి పట్టు చీర అనమాట ఇది. నాకు ఆ చీర నచ్చింది. బేసిక్గా కలర్ కాంబినేషన్ నాకు కొత్త చాలా కాంబినేషన్ నచ్చింది. చాలా బాగుంది. అలనాటి చీర పెళ్లికి. ఈనాటి కాంబినేషన్. ఇది కూడా కుట్టు బార్డర్ అండి. అవును. ఇది కొంచెం బార్డర్ నేను అప్పర్ గ్యాప్ ఇచ్చి కొంచెం ఎలిమెంట్ కొంచెం కాంటెంపరీగా ఉండాలని చెప్పి ఇక్కడ గ్యాప్ ఇచ్చి తయారు చేసాం. యూజువల్లీ మనం ఈక్వల్ గ్యాప్ బార్డర్స్ చూడడం అలవాటు, అవును అవును. దానికి భిన్నంగా కొంచెం డిఫరెంట్ గా తయారు చేసాం. బట్ కలర్ కాంబినేషన్ ఇస్ ప్రెటీ యూనిక్. ఇప్పుడు ఇందులో నాకు వేరే కలర్ కావాలి అంటే దొరకదు ఇప్పుడు దొరకదండి. అంటే మనము అంటే మాకు వార్పులో ఏవేవైతే కలర్స్ ఉన్నాయో అవి షేర్ చేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళకి. లేదు పలానా కలర్ కావాలి అంటే టైం తీసుకొని వీవ్ చేయిస్తాం. ఓకే ఓకే. సో ఆ కలర్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మా దగ్గర కలర్ బుక్స్ ఉంటాయి, అది కూడా చూపిస్తాను. ఓకే. సో వాళ్ళు ఆ గైడెన్స్ ఇస్తాం. లేదు వాళ్ళకి కావాల్సిన కలర్ కూడా ఇన్ని రోజులు పడుతుంది టైం అని చెప్పి మినిమం 45 days to 90 days కావాలండి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ సారీస్ అయిపోయిన తర్వాతనే కొత్త కలర్ వేయగలుగుతాం కాబట్టి. సో ఆ కస్టమైజేషన్ కూడా ఇస్తూ ఉన్నాం అనమాట. ఎస్, వింటేజ్ కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. మనకి టైం సరిపోదు కాబట్టి అన్ని కవర్ చేయాలి కాబట్టి కొన్ని చూపిస్తున్నాము. డెఫినెట్లీ ఒక్కసారి మీరు స్టోర్ని విజిట్ చేసి అప్పుడు కలెక్షన్ బాగుంది అని చెప్పండి. కింద మీరు కలెక్షన్ ఎలా ఉందో మరి వీడియో చూసిన తర్వాత, అంటే షాప్కి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా వీడియో కింద కమెంట్ చేయండి. నిజంగా లాస్ట్ టైం మీరు చెప్పింది కరెక్టే, ఇక్కడ కలెక్షన్ బాగుంది అని. మర్చిపోకండి అడ్రస్ JYVS హ్యాండ్లూమ్ స్టోర్. ఇది యాక్చువల్లీ ఫస్ట్ సారీ అండి. ఇప్పుడు మీ చేతుల మీద కానీ ఈ వీడియోలో అవునండి ఈ వీడియో ద్వారానే ఈ చీర లాంచ్. స్పెషాలిటీ ఆఫ్ దిస్ సారీ ఏంటంటే మొదటి స్పెషాలిటీ ఇది స్ప్లిట్ బార్డర్ కాన్సెప్ట్ అంటాం. 1960 కన్నా ముందు ఇలాంటి బార్డర్లు నేసేవాళ్ళు. సో మళ్ళీ ఆ బార్డర్ని తీసుకొని వచ్చాం. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సారీ 2 బ్లౌజుల్లో 2 బ్లౌజెస్ వీవ్ చేసాం. ఒకటి బార్డర్ కాంబినేషన్ అండి, ఇంకొకటి బాడీ కాంబినేషన్. ఇది కూడా ఒకప్పుడు వచ్చేది. యాక్చువల్లీ అక్క చాలా మంది క్లయింట్స్ తో ఇక్కడ ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. తను ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోనే యాక్చువల్లీ ఈ సారీ తయారు చేయడం జరిగింది. సూపర్ అండి, ఐడియా చాలా బాగుంది నిజంగా. ఇది కూడా ఏంటంటే 2 డిఫరెంట్ బ్లౌజెస్ ఒక్క సారీకి. బ్యూటిఫుల్ చెక్స్ విత్ రుద్రాక్ష బుట్ట. ఓకే. అండ్ కలర్ కాంబినేషన్ ఇస్ కంప్లీట్లీ న్యూ కాంబినేషన్ అండి. చాలా ఇక్కడ చూస్తే చాలా వింటేజ్ లుక్ ఇది ఉంది. పళ్ళు. ఇప్పుడు ఒక బ్లౌజ్ వచ్చేసి మనకు బార్డర్ కాంబినేషన్, పళ్ళు కాంబినేషన్. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి బాడీ కాంబినేషన్. ఓకే. సో 2 బ్లౌజెస్ ఇస్తూ ఉన్నాం. ఓకే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దట్ స్పెషల్ సారీ. ఈ రోజు మీ చేతుల మీదుగానే ఈ చీర లాంచ్ చేస్తున్నాం అండి. ఈ అదృష్టం నాకే దక్కింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ ఐడియా నేను ఫస్ట్ టైం వింటున్నాను, డబుల్ బ్లౌజ్ శారీ అని అంటే. వెరీ నైస్, బాగుంది కదా. కలర్ కాంబినేషన్ వెరీ రేర్, నాకు చాలా నచ్చింది. ఇది ఇంకొక రకమైన పాత కాలం వీవింగ్ అండి, కళాక్షేత్ర వీవింగ్ అంటాం. ఓకే. ఇది మనకు బార్డర్ లో ఇట్లా మీనా వర్క్, ఈ సిల్క్ థ్రెడ్ వర్క్ ని కళాక్షేత్ర బార్డర్స్ అంటాం. ఓకే. సో ఈవెన్ సారీ కూడా అదే ఇన్స్పిరేషన్ తో వీవ్ చేసాం అనమాట. అచ్చా. ఎక్కువ ఓల్డెస్ట్ టెక్నిక్స్ ని రివైవ్ చేసి వీవ్ చేస్తూ ఉంటాం అండి. ఓకే. మళ్ళీ దాంట్లో కూడా కొన్ని కొత్త టెక్నిక్స్ ని తీసుకొని వస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చీర, ఇది కుట్టు బార్డర్ అండి. ఇక్కడ మనం చూస్తే తెలుస్తుంది ఇది కుట్టు బార్డర్, ప్యూర్ కుట్టు బార్డర్. బట్ ఇక్కడ బాడీ డిజైన్ చూస్తే మనకు చెక్స్ కాదు, ఫ్లవర్స్ కాదు, ప్లెయిన్ ఇచ్చేసి టెక్స్చర్ బేస్డ్ వీవింగ్. ఓకే. ఇది కొత్త టెక్నిక్ అన్నమాట. అచ్చా. టెక్స్చర్ బేస్డ్ వీవింగ్ తో చేసాము. ఇదేంటంటే చాలా ఎలిగెంట్ అండ్ చాలా క్లాసీ, లైట్ వెయిట్. అండ్ దీని గొప్పతనం చూడాలంటే మనము బ్యాక్ సైడ్ ఆఫ్ ద వీవింగ్ చూడాలి. బ్యాక్ సైడ్ వీవింగ్, దీన్ని టెక్స్చర్ వీవింగ్ అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో నేను దీన్ని అనీ వీవింగ్ అంటాం మా భాషలో. అంటే జరీని పోగులు వెనకలకు తేలకోకుండా వీవ్ చేసే ఒక కొత్త పద్ధతి అనమాట. అంటే ఏంటంటే మనము జస్ట్ పట్టు చీర అంటే ఫ్లవరే ఇవ్వాలి, మ్యాంగో ఇవ్వాలి, డిజైన్స్ ఇవే చూస్తాం కదా ఎక్కువ. పికాక్ డిజైన్, ఎలిఫెంట్ డిజైన్, మ్యాంగో డిజైన్, బూటీస్ ఇవే చూస్తాము. బట్ ఎన్ని ఉన్నాయి అసలు. అంటే హ్యాండ్లూమ్ ఈజ్ లైక్ అ వెరీ బిగ్ సైన్స్. నా ప్రకారంగా ఒక పెద్ద సైన్స్. తెలుసుకునేది చాలా ఉంటుంది. ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కి తావు ఉంటుంది అనమాట. ఒకరు అడుగుతారు చిన్న బార్డర్ ఇలా వస్తే బాగుంటుంది, ఒకరు అడుగుతారు పెద్ద బార్డర్, కొన్ని బుట్టాస్ వస్తే బాగుంటుంది, బ్లౌజ్కి ఇలా వస్తే బాగుంటుంది. నేను ప్రతి ఒక్కటి ఆలోచించి ఇంకా డే బై డే తమ్ముడికి చెప్తూ ఉంటాను అనమాట. ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా అన్నారు. తమ్ముడు అన్నిటిని మిక్స్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు మామూలుగా చాలా మంది గట్టి బార్డర్లు చూసి బోర్ కొట్టేసిందండి, సో గ్యాప్ బార్డర్లు చూసి బోర్ కొట్టేసిందండి. గ్యాప్ బార్డర్ లో సంథింగ్ ఏదో డిఫరెంట్ చేసాం. ఇప్పుడు ఈ స్ప్లిట్ బార్డర్స్ తీసుకొని వచ్చాం. అలా కాకోకుండా ఇప్పుడు ఓపెన్ బార్డర్ అనేది కూడా తీసుకొచ్చాం. ఓకే. ఇక్కడ గట్టి బార్డర్ లేదు, బట్ ఒక డిజైన్ ఇచ్చారు ప్లెయిన్ గా ఇచ్చి ఈ బుట్టా స్టిచ్చింగ్ అండి. యాక్చువల్లీ ఇది చేయడం చాలా కష్టం. ఆ బార్డర్, ఇప్పుడు ఈ బార్డర్ వీవ్ చేయడం ఈజీ అండి. ఓకే. ఇది చేయడం చాలా కష్టం. ఇది ప్రతి ఒక్కటి ఆ జామెట్రికల్ డిస్టెన్స్ తో ఆ పర్టికులర్ సెక్షన్ లో ఓకే
ఒత్తి ఇందాక నేను మీకు బుట్ట ఒత్తి తిప్పడం చూపించాను, అది చేయాలి. అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ రస్టిక్ ఆరెంజ్ కలర్ అండి. అండ్ దిస్ ఇస్ పేర్డ్ విత్ బ్యూటిఫుల్ ఆపోజిట్ కాంట్రాస్ట్. కలర్ కాంబినేషన్ నిజంగా చాలా ఇది బాగుంది. వింటేజ్ కాంబినేషన్ అండి ఇది. సో బ్లౌజ్ లో కూడా ఈ రిచ్ ఊసీ వీవింగ్ అనేది ఇచ్చాము. అంటే మనకేదో పెద్ద కార్యక్రమాలు పెళ్లిళ్ళే అవసరం లేదండి ఈ చీరలకి. యూజువల్లీ ఏంటంటే కంచి పట్టు చీరలు ఉంటే పెళ్ళి ఉన్నప్పుడే కొందాం అనుకుంటారు, కానీ ఇప్పుడు ఆ కాలం నాటి పట్టు చీరలు ఎప్పుడన్నా కట్టుకోవచ్చు, చిన్న చిన్న అకేషన్స్కి కూడా కట్టుకోవచ్చు. ఇవేంటంటే మార్కెట్లో కనపడట్లేదు, అవన్నీ మేము ఆ పాత పద్ధతుల్లో వీవ్ చేసి తీసుకొని వస్తూ ఉన్నాం అనమాట. సో ఇది యాక్చువల్లీ మా ప్రత్యేకమైన కలెక్షన్. ఇది కాకుండా నెక్స్ట్ మీకు ఇంకొక కలెక్షన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పాను కదా గట్టి బార్డర్ తో బోర్ కొట్టింది చాలా మందికి అని. ఇది బార్డర్ డిఫరెంట్ గా ఉంది. టర్నింగ్ డిజైన్ ఇలాగా టర్నింగ్ డిజైన్ అంటాం. ఓకే, చాలా కష్టం అండి వీవ్ చేయడము. ఈ టర్నింగ్ డిజైన్ ఉంది చూసారా? సో కంప్లీట్గా ఆ షటిల్ని మాన్యువల్గా ఇట్లా ఒత్తి తిప్పుకుంటూ ఈ టర్నింగ్లో వీవ్ చేసుకుంటూ రావాలి. చాలా ప్రిసైజ్డ్ వీవింగ్. అందులో మళ్ళీ ఈ ఏనుగులు ఉన్నాయి చూసారా, సిల్వర్ జెరీతో హైలైట్ అయింది. ఈ చీర 30 నుండి 35 రోజులు పడుతుంది. ఓకే, నిజంగా వర్క్ డీటెయిలింగ్ అనేది చాలా తెలుస్తుంది. ఎలిఫెంట్స్ చూడండి, అంబారీ ఎంత బాగా వచ్చిందో, ఎంత అందంగా చేశారు అసలు. ఇలాంటి బార్డర్ నేను చూడలేదు ఇంతవరకు. ఇలాంటి ఓపెన్ బార్డర్ కాన్సెప్ట్ ఇంకోటి కూడా చేశాం. ఓకే, ఇదైతే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మూవింగ్ మోడల్ మా దగ్గర. ఇది ఒక్కసారి పంపించిన తర్వాత 2 రోజులు కూడా ఉండట్లేదు ఇక్కడ. ఈ బుట్ట చాలా హైలైట్ అండి. ఇక్కడ కంప్లీట్గా ఒత్తి తిప్పి చేసి 3 రకాల మీనా వర్క్స్, ఓకే 3 మీనా వర్క్స్తో హైలైట్ అయింది సారీ. అండ్ వెరీ అన్యూజువల్ కాంబినేషన్. ఈ కింద ఎడ్జ్ ఉంది చూసారా కాంట్రాస్ట్, దీన్ని జముడు అంటాం మేము. ఓకే, ఈ జముడుని కాంట్రాస్ట్ ఇచ్చే పద్ధతి కూడా పాత పద్ధతి కంచిలో ఓకే ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు. సో ఆ పద్ధతిని మళ్ళీ తీసుకొస్తున్నాం. అచ్చా, సో దిస్ ఇస్ అ వెరీ అన్కన్వెన్షనల్ కాంజీవరం సారీ. అంటే ఈ బార్డర్ ఇది అంటే నార్మల్గా ఈ కలరే ఇచ్చేసి ఉండొచ్చు. దీన్ని ఈ కాంట్రాస్ట్ ఇవ్వడం అనేది కూడా పాత పద్ధతి. అంటే మనం ఫ్యాషనబుల్ అనుకుంటాం కానీ మన పెద్దవాళ్ళే ఫ్యాషనబుల్. ఈ జముడు కాంట్రాస్ట్ వెనకాల ఉన్న మర్మం ఏంటో తెలుసా? మనం కొన్నాళ్ళు ఈ చీర కట్టుకున్న తర్వాత దీనికి సెకండ్ బ్లౌజ్ కావాలంటే ఈ జముడు మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకుంటే సరిపోతుంది అని వాళ్ళు ఆలోచించి అప్పట్లోనే ఈ టెక్నిక్ ని వాళ్ళు తయారు చేశారు. కానీ క్రమేణా ఏంటంటే ఈ పద్ధతి మర్చిపోయారు. అండ్ ఇవన్నీ పవర్ లూమ్స్ లో సాధ్యం కాదు. చాలా బాగున్నాయి. మనకు పర్ఫెక్ట్ మెటీరియల్ వాడి, ప్యూర్ మెటీరియల్ వాడి మంచి పట్టు చీర తయారు చేస్తే వెయిట్ అనేది రాదండి. కానీ సింథటిక్ పోగులు పెట్టేసి, పాలియస్టర్ పోగులు పెట్టేసి, మొత్తం జరీతో నింపేసి ఈరోజు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉండేవన్నీ ఆ టిష్యూ చీరలే. కానీ మాకు తెలియట్లేదు కదా. అంటే మేము చీర కొనేటప్పుడు ఇప్పుడు ఈ డిజైన్, ఈ బార్డర్ ఇది బాగుందా అనేది చూసుకుంటున్నాం, కానీ ఇంత ఉంటుంది అనేది తెలియట్లేదు. అంటే చాలా మోసపోతున్నాం. అది జరుగుతూ ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు మేము కూడా ఏంటంటే పవర్ లూమ్ కి విరుద్ధం కాదండి. పవర్ లూమ్ కూడా రావాలి, కానీ ఏంటంటే పవర్ లూమ్ ని పవర్ లూమ్ అని చెప్పమండి. అనడానికి కూడా లేదండి. మనం అకేషన్ మనం ఎంత పెట్టాలనుకున్నామో, ఈ రోజు ఈ అకేషన్కి ఎంత కట్టుకుందాం అనుకున్నాం, దాన్ని బట్టి అది పవర్ లూమ్ అయి ఉండని, హ్యాండ్లూమ్ అయి ఉండని, దాన్ని మనం ఆ ప్రాముఖ్యతతో కొనుక్కుంటాం. అది తెలిస్తే చాలు. అది పవర్ లూమా హ్యాండ్ లూమా అని డిఫరెన్స్ తెలిస్తే చాలు కొనే వాళ్ళకి. సో ఇప్పుడు ఇవి చూసారు కదా, నేను ఆల్ ఓవర్ లో కూడా అంటే మంచి పెళ్లి కూతుర్లు వాడే చీరలకు కూడా అందులో కూడా కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ తో వీవ్ చేయడం జరిగిందండి. అది కూడా చూపిస్తాను. సో ఇప్పటి వరకు మనం వింటేజ్ చూసాం కదండి. సో పెళ్లి కూతురు చీరలు కూడా చూద్దాం. సో పెళ్లి పట్టు చీరలు బ్రైడల్ కలెక్షన్ అండి. చూడండి, ఇది కూడా వెయిట్ ఏమైనా ఉందా? ఇది వెయిట్ లేదు, కానీ కొంచెం వెయిట్ ఉంది. జరీ ఎక్కువ ఉంది కాబట్టి ఓవర్ వెయిట్ లేకుండా మీడియం వెయిట్ ఉంటుంది. ఇది కూడా బరువు అట్లా ఏం లేదు. ఇది కూడా ఏంటంటే మనకు ఆ గట్టి బార్డర్ కాకుండా బార్డర్ లో కంప్లీట్ గా ఈ బ్రొకేడ్ వర్క్ ఇచ్చాము. ఇక్కడ కూడా దీంట్లో ఏంటంటే స్కర్ట్ ఒక డిజైన్ క్రియేట్ చేసాము. అచ్చా, ఇది ఒక బార్డర్, మళ్ళీ ఇది స్కర్ట్ డిజైన్ అంటాము. ఓకే, ఇక్కడ కూడా జముడు కాంట్రాస్ట్ ఉంది చూడండి. అండ్ యూజువల్లీ ఇప్పుడు గోల్డ్ జరీ సారీస్ అనేది చాలా పాపులర్ అయింది, చాలా మంది అడుగుతూ ఉన్నారు. అంటే మా గోల్డ్ జరీ వర్షన్ ఆఫ్ సారీ ఇది. ఒక్కసారి మీరు జరీ టెక్స్చర్ చూస్తే కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఇంత జరీ ఉన్నా, ఇంత టిష్యూ ఉన్నా చాలా సాఫ్ట్ ఉంది కదా. మంచి కంచి రాణి కలర్ అన్నమాట, పాతకాలం రాణి కలర్. ఆ కలర్, ఈ కలర్ కాంబినేషన్ క్రీమ్ అండ్ మరూన్, ఈ కాంబినేషన్ ఎక్కువ వాడేవాళ్ళు. సొసైటీ సారీస్ కూడా తయారు చేస్తాం. అంటే ప్యూర్ 2 గ్రామ్ గోల్డ్ జరీ వాడి, అంటే మేము ఊరికనే 2 గ్రాములు ఉంది, 3 గ్రాములు ఉందని క్లెయిమ్ చేయట్లేదు. 2 గ్రాముల ఉంటుందండి, 2 గ్రాముల బంగారు పూత పూసింటామండి. దానికి మేము సర్టిఫికేషన్. సో ఎప్పుడైనా 2 గ్రాముల బంగారు ఉంది, 3 గ్రాముల బంగారు జరీ మేము వాడాము అంటే
సర్టిఫికేషన్ అడగండి ఎక్కడన్నా కానీ. ఓకే, నేను ఎప్పుడు ఇంతకుముందు అంటే ఇందులో 2 grams ఉంది 4 grams ఉంది అని చెప్తారే కానీ సర్టిఫికేషన్ గురించి ఎక్కడ మాకు తెలియదు. అంటే సిల్క్ మార్క్ ఉంది అంటారండి. ఓకే, సిల్క్ మార్క్ అనేది ప్రామాణికము కేవలం అందులో ఆ వస్త్రంలో పట్టు ఉందా లేదా అనే దానికి మాత్రమే ప్రామాణికం. జరీకి సిల్క్ మార్క్ ప్రామాణికం కాదు. మీరు సిల్క్ బోర్డ్ దగ్గరికి పోతే కూడా బాబు మేము సిల్క్ మార్క్ ఇచ్చింది సిల్క్ కోసం అమ్మా, జరీకి మాకు సంబంధం లేదని చెప్తారు. ఓకే, సో ఇది ఎవరికి తెలియదు. సిల్క్ మార్క్ ఉంటేనే ప్యూర్ పట్టు చీర, మనకు ఆ బంగారు చీర అవన్నీ అనుకుంటారు కానీ సిల్క్ మార్క్ అనేది కేవలం పట్టుపోగు ఉందా లేదా అనే దానికి మాత్రమే ప్రామాణికం. సో ఆ క్లారిటీ కూడా మేము యాక్చువల్లీ తీసుకొని వచ్చామండి. ఆ చీరలు కూడా నేను మీకు చూపిస్తాను. దీస్ ఆర్ దట్ ప్యూర్ సొసైటీ సారీస్. ఇవి యాక్చువల్లీ ఒక చీర మేము సొసైటీకి ఇస్తాం, ఒక చీర ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నాము. వెరీ వెరీ ట్రెడిషనల్ హెరిటేజ్ డిజైన్ అండి. అండ్ ఇక్కడ కింద వీవ్ కూడా చూస్తే ఈ టర్నింగ్ వీవ్ చూడండి, దూరం నుండి చూస్తే కట్ చేసారా అనిపిస్తుంది కానీ వీవింగ్ లో ఆ ఎఫెక్ట్ తీసుకొని వచ్చాం అనమాట. ఓకే, చీర బికాస్ ఆఫ్ దట్ జరీ ఈ క్వాలిటీ. అదే చీర మన మాట వింటది. అప్పటి కాలం కలర్లు కూడా రెడీ చేస్తున్నాం. ఇప్పుడు ఇది అప్పటి కాలం మంచి మెరూన్ రెడ్. బట్ నాకు ఇది చాలా నచ్చింది. ఒకసారి అలా కట్టుకొని మంచి ఫోటోషూట్ చేయించుకోవాలన్నది. ఓల్డ్ లుక్ ఉంటుంది కదా, నిజంగా వింటేజ్ లుక్ కావాలనిపిస్తుంది. ఇవి మేము ఈ కలర్లు కట్టేసాం, బాగుంది, బ్యూటిఫుల్. ఇప్పుడు ఇది మేము ఇచ్చే సర్టిఫికెట్ అండి. ఓకే, ఈ చీరకి మేము ఇచ్చే సర్టిఫికెట్ 2 grams గోల్డ్ ఉంది. 0.2 అంటే ఇది 2 grams బంగారు వాడారు అనేది ఒక ప్రామాణికం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ లైక్ అ హాల్ మార్క్. ఈ సంస్థ మాత్రమే మాకు ఇక్కడ మనకు ఇండియాలో జరీ టెస్టింగ్ యొక్క అథారిటీ ఉండేది. ఓకే, వేరే ఎక్కడ లేదు. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. టెస్టింగ్ కి 3 నెలలు 3 months అండి. ఇక్కడ పంపిస్తే టెస్టింగ్ కి జరీ టెస్టింగ్ అయ్యి రావడానికి 3 months పట్టింది. చెప్పాను కదా, చీర అంటే చిన్న కథ కాదు, పెద్ద స్టోరీయే ఉంది. చీరను తయారు చేయడానికి నెలల తరబడి పడుతున్నాయి, రోజుల తరబడి పడుతున్నాయి. సో ఒక చీరకి అంటే గోల్డ్ ఉంటే, ఇందులో గోల్డ్ జరీ ఉంటే దానికి సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా 3 months పడుతుంది. యాక్చువల్లీ కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ దిస్ సారీ టుక్ మీ 1 year. అంటే ఫస్ట్ మెటల్ తీసుకొని మెటల్ని మేమే పంపించి జరీ తయారీ సంస్థ దగ్గరికి వాళ్ళతో దగ్గరుండి, అంటే ఇప్పుడు మనము మెటల్ పంపించిన తర్వాత వాడతారో వాడరో అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? సో మా మనిషిని అక్కడే పెట్టి జరీని తయారు చేయించుకొని వచ్చిన తర్వాత ఈ జరీని ఒక పక్క టెస్టింగ్కి ఇచ్చి ఇంకో పక్క మగ్గాలకి ఇచ్చి ప్యారలల్గా మొత్తం అని ఈ ప్రాసెస్ అంతా 1 year పట్టిందండి ఈ కలెక్షన్ లాంచ్ చేయడానికి. ఒక చీరకి 1 సంవత్సరం స్టోరీ ఉంది. సూపర్ అసలు. సో ఇలాగే కంచి చీరలే ఎందుకు నేయాలి? మన కంచి మగ్గంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి హ్యాండ్లూమ్ అయినా కంచి మగ్గంలో నేయచ్చు. బనారస్ చీరని నేయచ్చు, పైతని చీరని కూడా నేయచ్చు. కంచి పైథాని, ఇది కంచి పైథాని సారీ, బ్యూటిఫుల్. ఇది ఇప్పుడు ఈ ఫస్ట్ డిజైన్ అండి. ఇది ఇక్కడ కూడా చూస్తే మనకి యూజువల్లీ పైతానీ చీర కొంచెం లావుగా ఉంటుంది, అది చాలా మంది కంప్లైంట్ ఉంది. అలా కాకుండా లావుగా లేదు, మన కంచి టెక్స్చరే ఇచ్చాం బట్ పైతానీ వీవి. పళ్ళు కూడా సేమ్ రిచ్ పైతానీ పళ్ళు. సో ఇందాక మీకు 65 రోజులకు ఒక చీర రెడీ అవుతుంది అన్నాను కదా, 65 రోజుల్లో రెడీ అయ్యే పట్టు చీర ఇది. కంప్లీట్ మీనాకారి ఎడ్జ్ టు ఎడ్జ్ వీవింగ్ అంటామండి. ఒక భాగం ఒక ఎడ్జ్ నుండి ఇంకో ఎడ్జ్ వరకు కంప్లీట్ గా వీవ్ అవ్వాలి. సో చాలా బ్యూటిఫుల్ సారీ. 65 days అండి. ఇది చాలా కష్టం అండి, చాలా కష్టమైన పని. అండ్ అట్ ద సేమ్ టైం శారీ యొక్క టెక్స్చర్ చూడండి, ఎలా చెప్పినా అలా మన మాట వింటది. ఈజీ టు డ్రేప్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. పెళ్లి కూతురు కానీ ఎవరు కట్టినా ఆ రోజు వాళ్ళు కంఫర్టబులే. ఫ్లవర్ లో కూడా మనకు షేడింగ్స్ కూడా ఇచ్చాం. ఒక ఫ్లవర్ లో షేడ్స్ ఎలా వస్తాయో ఆ పర్టికులర్ పెటల్ లో షేడ్స్ కూడా అలాగే ఇచ్చాం. ఇంత మీనా వర్క్ ఉంటే పువ్వులన్నీ తేలుతాయి అనుకుంటారు, నో, ఎంత ఇంటర్లాకింగ్ ఉంది చూడండి. ఫినిషింగ్ ఎవ్రీ ఇంచ్ ఇంటర్లాకింగ్ ఉందండి. ఆ కాంబినేషన్, దీనిలో యూజ్ చేసిన కలర్స్ కూడా ఎంత వైబ్రెంట్, ఎంత బాగున్నాయో. నాకు ఇది చూసిన తర్వాత చీర ప్రైస్ ఎంత అని అడగాలనిపిస్తుంది. తప్పకుండా. ఎంత ప్రైస్? 94,500 అండి. 94,000 అంటే పెళ్లి పట్టు చీరల్లో దిస్ ఇస్ వెరీ రీజనబుల్. బయట 1,00,000 2,00,000 పైన ఉన్నాయి. ఇది డైరెక్ట్ ఫ్రమ్, ఇప్పుడు మా దగ్గర ఎవరు, మేము ట్రేడర్స్ కాదండి, మధ్యవర్తులు ఎవరు లేరు. ఇది మేమే తయారు చేసుకుంటున్నాం, మేమే తీసుకొని వస్తూ ఉన్నాం. సో డైరెక్ట్గా కస్టమర్స్కి ఇక్కడ హ్యాండ్ ఓవర్. బట్ ఇదే చీర వేరే బయట షోరూంలో అయితే నాకు 2,00,000 చెప్తారు, డెఫినెట్లీ చెప్తారు. అండ్ ఈ చీరల ప్రైస్ చెప్పారా? బేసిక్గా నాకు ఈ 2 శారీస్ చాలా నచ్చాయి. సో వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఇది వచ్చేసి మనకు సర్టిఫికేషన్ సారీ అండి. ఇది 85,500. ఈ సారీ 59,500. ఈ సారీ వచ్చేసి 29,500 అండి. అంటే ఇప్పుడు మనకి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ రేంజ్ వరకు ఉన్నాయి పట్టు సారీస్? హ్యాండ్లూమ్ 12,500 నుండి స్టార్ట్ అవుతుందండి.
సో హైయెస్ట్ రేట్ అంటే అప్ హైయెస్ట్ టు 1.5 lakh వరకు ఉందండి. సూపర్ కదా, అంటే అంతకు మించి లేవు. అవసరం లేదండి. సో ఇప్పుడు మా దగ్గర ఒక ప్రైస్ ఉంది అంటే దానికి కొన్ని ఇంతలు ఎక్కువే బయట ఉంటుందండి. ఓకే. సో డైరెక్ట్ మేమే వీవర్స్ కాబట్టి మేమే తయారు చేసుకుంటున్నాం, మేమే తెస్తున్నాం. నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తానండి, నాకైతే పర్ఫెక్ట్ ఫినిష్ చాలా బాగున్నాయి, క్వాలిటీ మ్యాటర్స్. సో క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ పంచలు ఉన్నాయా? అవునండి, పంచలు అవునండి. అవి చూద్దామా? ధోతీస్ స్పెషల్ కలెక్షన్, అవి కూడా చూపిస్తాం. సో ధోతీలు అడిగారు కదండి. సో ఈ శుభ సందర్భంలో యాక్చువల్లీ మీకు ఒక చిన్న సర్ప్రైజ్. మేము ఎంతో కాలంగా ఒక ప్యూర్ ధోతిని, ఇందాక నేను ప్యూర్ జరీ శారీ చూపించాను. అవును. సో శారీతో ఆగిపోకూడదు కదా, మనము మగవాళ్ళని తక్కువ చేసి చూడకూడదు కదా. సో అదే జరీతో పంచె కూడా తయారు చేశాం. వావ్, అది ఫస్ట్ ధోతి ఇవాళే వచ్చింది. మీ చేతుల మీదుగా ఈ వీడియోలోనే లాంచ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మీరే లాంచ్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. సో డెఫినెట్లీ బ్యూటిఫుల్ ఉంటుంది. వావ్, ప్యూర్ జరియా ఇది? ప్యూర్ జరీ అండి. ఒకసారి సాఫ్ట్నెస్ చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది, ప్యూర్ జరీ. అండ్ ఇది ఏంటంటే మొత్తం పంచ్ అంతా జరీ ప్యాక్తో వేసామండి. మొత్తం జరీ ఉంది దీని ప్యాక్ అంటే వెఫ్ట్గా ఆ జరీని వాడి ప్యూర్ జరీని నేసిన పంచ అన్నమాట. ఓకే. అసలు ఇలాంటి పంచలు బయట ఉంటాయా? లేదు కదా, అదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది కూడా దాదాపు మాకు 3 నెలల పైనే పట్టింది. ఓకే. సో ఇది బిగ్ కోఇన్సిడెన్స్ యాక్చువల్లీ, ఇవాళే రావడం అనేది. బ్యూటిఫుల్. సో మనకి ఇప్పుడు ఈ కలర్ వద్దు, వేరే కలర్ కావాలంటే అందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ జరీలో మనం ఆప్షన్ ఇవ్వలేమండి, ఎందుకంటే మనకు ఇక్కడ జరీనే హైలైట్ అవుతుంది. ఓకే. సో ఈ పర్టికులర్ పంచ మాత్రం ఈ కలర్ లోనే మనం రెడీ చేస్తూ ఉన్నాము. బట్ కలర్ ఆప్షన్స్ కావాలి అనుకునే వాళ్ళకి సో పెళ్లిలో అంటారు అంటే పెళ్లి కొడుకు తండ్రి కానీ పెళ్లి కూతురు తండ్రి కానీ వేసుకోవడానికి చాలా క్లాసిక్ రాయల్ గా ఉంటుందండి. సో కాస్ట్ ఎక్కువ ఉంటుందా? 29,500. 29,500. ఇప్పుడు ఈ పంచ అండి, ఇది బేస్ మోడల్ ఆఫ్ ఆర్ ధోతి కండువా సెట్. ఓకే. ఇప్పుడు ఈ కలర్ కావాలన్నా ఇలాగే తీసుకోవచ్చు, లేదా వీఆర్ గివింగ్ 21 కలర్ ఆప్షన్స్. వావ్, 21 కలర్ ఆప్షన్స్, బ్యూటిఫుల్ పేస్టల్ కలర్స్. ఏ కలర్ ఇప్పుడు ఒక స్వాచ్ రెడీ చేసామండి. ఓకే. సో ఎవరైనా ఇప్పుడు పెళ్లి కూతురు చీరకి మ్యాచింగ్ చేసుకోవాలి అనుకుంటారు, హ్యాపీగా ఇక్కడికి రావచ్చు, ఆ పోగుతో మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇచ్చిన రోజే మేము డైయింగ్ మొదలు పెడతాము. 15 నుండి 16 రోజుల్లో ఈ పంచని తెచ్చిస్తాం కదా. ఎన్ని కలర్స్ ఉన్నాయో ధోతిలో కూడా, ఇన్ని కలర్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. బ్యూటిఫుల్ కలర్స్. ఇది ఒక మోడల్ అండి. చీరలో కుట్టు విధానాన్ని, కుట్టు బార్డర్ అని నేను మీకు చెప్పాను. అవునవును, ఇందాక మనం ఆపోజిట్ అదే కుట్టు విధానంతో ధోతి కూడా రెడీ చేసాం. ఓ, ఇది ఆ కుట్టు ధోతి అండి. అంటే ఇక్కడ మనకు గ్యాప్ తెలుస్తుంది కదా కుట్టు విధానం అంటే. ఇది ఇంకా రాయల్ గా ఉంటుంది. ఇది కొంచెం రాచరికాన్ని గుర్తుకు చేసే ధోతి. సో ఇందులో కూడా కస్టమైజేషన్ ఇస్తూ ఉన్నామండి. ఓకే. ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయా? ఇప్పుడు ఈ కలర్ ఉందా, బేస్ కలర్ కూడా చేంజ్ కావచ్చు. ఓకే. బార్డర్ కలర్ కూడా ఇన్ని 4 కలర్స్ లో వీవ్ చేయొచ్చు అన్నమాట. ఈ 4 కలర్స్ మెయిన్ కుట్టులో ఏంటంటే మనకు పేస్టల్స్ బాగుండవండి. అవును, కుట్టు అనగానే మనకు బ్రైట్ కాంట్రాస్ట్ కే వెళ్ళాలి, అప్పుడే ఈ పంచకు అందం వస్తుంది. సో ఇక్కడ కూడా ఈ 4 కలర్ ఆప్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఇలాగే కాకుండా ఇంకా వేరే మోడల్స్ కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఇది ఒక చిన్న బార్డర్తో. అవును. ఇప్పుడు అది కొంచెం క్రీమ్ కలర్ అయితే ఇది కొంచెం గోధుమ కలర్. ఇది ఎక్కువ తీసుకొని వెళ్తారు, ఇది ఎక్కువ తీసుకుంటారు కదా. ఇందులో కూడా డిజైన్స్ రెడీ చేసాం. ఇప్పుడు ఇది ప్లెయిన్ వర్షన్, ఇందులోనే వీ హ్యావ్ చెక్స్ వర్షన్. వావ్, అరే పంచల్లో ఈ చెక్స్ లో కూడా 5 రకాలు ఉన్నాయి. ఓకే. ఓకే. ఒక చెక్స్ రకమే కాదు, చిన్నవి పెద్దవి అని చెప్పేసి ఒక 6 రకాల చెక్స్ ఉన్నాయి ఇందులో కూడా. అరే మీరు కూడా ట్రెండ్కి తగ్గట్టు డిజైన్స్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది మీరు ఆడవాళ్ళకి ఒకటే ప్రిపేర్ చేస్తే ఎలాగండి, మాకు కూడా తయారు చేయాలని చాలా మంది కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుండి కొంచెం ధోతీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం మొదలు పెట్టాం. ఎందుకంటే చేనేత మగ్గాల్లో తయారైన ధోతి కండువా సెట్ దొరకడం చాలా కష్టం. అవును, మెయిన్గా ఆడవాళ్ళకి ఎక్కడైనా దొరుకుతాయి, మగవాళ్ళకి దొరకడమే కష్టం. ఇక్కడ అసలు ఫ్యామిలీ షాపింగ్ హ్యాపీగా ఇక్కడ చేసుకోవచ్చు. ప్యూర్ జరీ వర్షన్లో కంప్లీట్గా ఈ మొత్తం జరీ వాడారు. ఇలా జరీ కాకోకుండా బార్డర్ కి మాత్రమే ప్యూర్ జరీ వాడిన వర్షన్ కూడా ఉందండి. ఇక్కడంతా పట్టు ఉంది. ఇప్పుడు ఇది పట్టు పైన ఆ జరీ యాడ్ అయింది. సో ఎన్ని రకాల ఆప్షన్స్ కావాలో అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ వీటికి తగ్గట్టుగా మనకు షర్ట్ మ్యాచింగ్ పీస్ అంటే కుర్తా మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ కూడా మేము మగ్గాల్లో నేయిస్తూ ఉన్నాం. ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ తీసిస్తాం. ఏ కలర్ మ్యాచింగ్ కావాలన్నా ఆ కలర్. నిజంగా కలెక్షన్ చాలా బాగుంది. అంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అబ్బాయిలకి అని. సో
ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీ పెళ్ళి షాపింగ్ ఇంకా చేయలేదు కదా, వచ్చేయండి. సో ఫస్ట్ మగవాళ్ళకి షాపింగ్ అయిన తర్వాతే ఆడవాళ్ళకి చూడండి. సో చాలా బాగున్నాయి.